గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవుడు మన జీవితంలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాల నుంచి ఒక ప్రక్రియలో తీసుకువెళ్తాడు. ఆ ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు బాధ, నొప్పి, ఇబ్బంది, కష్టము కలుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకుందాం, ప్రతిదీ మన మంచి కోసమే అని గుర్తుపెట్టుకుందాం. దేవుని బిడ్డలుగా ఆయన మన జీవితంలో అనుమతించిన ప్రతి విషయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అదే విధంగా దేవుని గణపరచడం చాలా ప్రాముఖ్యం. దావీదుకి తన కష్టంలో దేవుని స్తుతించాడు. యోసేపు అయితే తన సంవత్సరాలు బానిసగా ఉన్నప్పుడు విశ్వాసం కాపాడుకుంటూ దేవుని గణపరిచాడు. దేవుని బిడ్డలారా, నీ తగిన కాలంలో నీ దేవుడు నీకు బహుమానం ఇచ్చేవాడు, నీతో ఉన్నవాడని గుర్తుపెట్టుకుంటూ యోబు గ్రంథం 13:15 చెప్పిన ప్రకారం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుందును, ఆయన సన్నిధి నా ప్రవర్తనను న్యాయమని రుజువుపరచును అని చెప్పిన ప్రకారం దేవుని బిడ్డలారా, మనము కూడా మన కష్టంలో, మన బాధల్లో, మన ప్రాసెస్ లో దేవునిలో నమ్మికుంచుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.